హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హోమ్ టూర్ చేయబోతున్నానండి. మా హోమ్ టూర్ చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇలా రంగోలీ ఉంటుందండి. సో ఈ డిజైన్ అనేది మా అత్తయ్య గారు వేశారనమాట. మా అత్తయ్య గారు పెయింటింగ్స్ అనేవి చాలా బాగా వేస్తారు. సో ఎంటర్ అవ్వగానే మనకి అంటే నా రైట్ సైడ్ వచ్చేసి సోఫా సెట్ ఉంటుందన్నమాట. అండ్ నా లెఫ్ట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఎంటర్ అవ్వగానే ఇలాగా సోఫా చైర్ ఉంటుందండి. అలాగే కార్నర్లోని ఇన్వర్టర్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ఇచ్చారు. ఇలాగా కర్టెన్తో క్లోజ్ చేసేసాము. అండ్ ఇక్కడ ఒక సోఫా, మనకి టీపాయ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చైర్ అనమాట. అండ్ తర్వాత నా లెఫ్ట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ ఉంటుందని చెప్పాను కదా. సో చూపిస్తాను చూడండి. ఇదిగోండి టీవీ యూనిట్. అండ్ ఇది వచ్చేసి స్పీకర్స్కి అనమాట. అండ్ ఇది కూడా స్పీకరే. ఇది వచ్చేసి వైఫై కనెక్షన్. అండ్ టీవీ పక్కనే ఇలాగా పూజా మందిరం ఉంటుందండి. సో ఇది నా పూజా మందిరం అండి. పూజా మందిరం కోసం నా ప్రీవియస్ వీడియోస్లోని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. సో లోపల ఇలాగా దేవుడి పటాలు ఉంటాయన్నమాట పూజా మందిరం లోపల. అండ్ పూజా మందిరం పక్కనే ఇలాగా ఒక చైర్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ చైర్ అనేది అక్కడ స్పీకర్ ప్లేస్లో రావాలి, కానీ అక్కడ మేము స్పీకర్ పెట్టడం వల్ల ఏంటంటే చైర్ అనేది ఇలా కార్నర్కి వేసేసామన్నమాట. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అక్కడ స్పీకర్ దగ్గర వేస్తామన్నమాట. అండ్ ఇక్కడ చైర్కి పక్కనే ఇలాగా షోకేస్ ఉంటుందండి. సో ఈ షోకేస్లో ఏంటంటే పూజకు సంబంధించినవన్నీ పెట్టుకున్నాను అనమాట. పైన ఫొటోస్ అండ్ కిందన అలాగే పూజకు సంబంధించిన పూజా వస్తువులు అవి పెట్టుకున్నాను. అండ్ కిందన వచ్చేసి మనకి ఆయిల్, క్యాంఫర్, అలాగే పసుపు, కుంకుమ అన్నీ కూడా కిందన పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ పక్కన వచ్చేసి నేను రోజు పూజకి వాడే వస్తువులు అనేవి ఇలా ట్రేలో పెట్టేసుకుంటాను అనమాట. టీవీ యూనిట్ పైన ఇలాగా షోకేస్ ఇచ్చారు. ఈ ఫోటో వచ్చేసి మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ తీయించుకున్న ఫోటో అనమాట. ఇది అన్నవరం వెళ్ళాము, రథం చేయించుకున్నప్పుడు తీసుకున్న ఫోటో అనమాట. మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫోటో ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణులది పెట్టాము. అండ్ ఇది వచ్చేసి మేము కేరళ వెళ్ళినప్పుడు తిరువనంతపురంలో తీసుకున్నది అనమాట. సో ఇక్కడ వచ్చేసి వినాయకుడు. అండ్ ఇటుపక్క కూడా నేను షోకేస్ ఇచ్చారండి. నేను ఇలాగా క్రాకరీ ఐటమ్స్ అనేవి పెట్టేసుకున్నాను అనమాట. షోకేస్ పైన కూడా స్టోరేజ్ ఇచ్చారండి, వేసుకున్నాం అనమాట. ఫ్రిడ్జ్ ఉంటుంది. అండ్ ఇలా రిఫ్రిజిరేటర్ పక్కనే ఇక్కడ చిన్నది టేబుల్ ఉంటుంది అనమాట. ఇదేమో ఇక్కడ నేను మిక్సీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే మిక్సీ ఒకటే పెట్టామండి. ఏరియా ఇచ్చారు. హాల్ నుంచి వచ్చిన తర్వాత హాల్ నుంచి మనం టర్న్ తిరగగానే ఇలాగా డైనింగ్ ఏరియా ఉంటుంది. సో డైనింగ్ ఏరియాలో ఇలాగా మేము డైనింగ్ టేబుల్ పెట్టేసుకున్నాము. హాల్ నుంచి టర్న్ అయిన తర్వాత డైనింగ్ ఏరియా వస్తుందండి. డైనింగ్ ఏరియా రైట్ సైడ్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూము. అలాగే ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట వినాయకుడిది, అలాగే బాబాదీని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలాగా స్టోరేజ్ ఇచ్చారండి. సో కబోర్డ్స్ అనమాట, స్టోరేజ్ ఇచ్చారు. ఆర్చ్కి పైన ఇలాగా ఫోటో ఫ్రేమ్ అనేది వినాయకుడిది పెట్టుకున్నాము. నుంచి మనం స్ట్రైట్గా రాగానే ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంటుందన్నమాట. ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే కిచెన్ వస్తుంది. అండ్ అలాగే రైట్ సైడ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి బెడ్కి సైడ్న మనకి విండో ఇచ్చారు. అండ్ అలాగే ఏసీ కూడా ఉంటుంది. అండ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. స్టోరేజ్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చారనమాట. ఎవ్రీ రూమ్లో స్టోరేజ్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మిర్రర్, మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చేసి కిచెన్ అంటే మాడ్యులర్ కిచెన్ ఏమీ కాదండి, జస్ట్ నార్మల్గానే ఉంటుంది కిచెన్. కబోర్డ్స్ ఇచ్చారనమాట. సో కబోర్డ్స్లో ఏంటంటే గ్రాసరీ ఐటమ్స్, అలాగే యుటెన్సిల్స్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. మిక్సీ జార్స్ అవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. కబోర్డ్ ఇచ్చారు. సో ఈ కబోర్డ్లో ఏంటంటే నేను డైలీ యూజ్ చేసేవి పెట్టేసుకున్నాను అనమాట. కందిపప్పు, పెసరపప్పు, అలాగే పల్లీలు, ఉప్పు, కారం, అంటే డైలీ మనం యూజ్ చేసేవన్నీ ఇలా ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్.